నేపథ్యంలోనే కడుపు మంటతో రగిలిపోతుందని చెప్పుకోవాలి ఇటు పాకిస్తాన్. ఎందుకంటే ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వటం లేదు. వ్యూహాల మీద వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్న సందర్భం. ఎందుకంటే పాకిస్తాన్ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం వస్తే అది మన రాజ్యం అని చెప్పి పాకిస్తాన్ అనుకుంది. కాదు, నీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు అనుకుంది అక్కడ తాలిబాన్లు. ఆఫ్ కోర్స్ ఇదే తాలిబాన్లకు సంబంధించి అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం తెలుసు, ప్రపంచానికి తెలుసు. మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భంలో వాళ్ళు పాల్పడిన ఆ మార్గానికి సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత తెలిసిన ప్రపంచం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కాస్తో కూస్తో ఓకే, వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఓకే, ఏదో వీళ్ళ బతికేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని గుర్తించండి మహాప్రభు, మేము ఒక దేశంగా ఉన్నామని చెప్పి గుర్తించండి, మా ప్రభుత్వాన్ని గుర్తించని చెప్పి తాలిబాన్లు అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలా చెప్పి వాళ్ళు ఒకటే విధానంగా ఉంటారా? ఎందుకంటే జియో పాలిటిక్స్లో అమెరికాతో చూడలేదా మనం, చైనాతో చూడట్లేదా, పక్కన బల్లెల్లో ఉన్న పాకిస్తాన్తో చూడట్లేదా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్తో చూడట్లేదా, లేకపోతే పశ్చిమ దేశాలతో చూడట్లేదా? ఎప్పుడు ఎవడు ఏ రకంగా మారిపోతాడో ఎవరికి తెలియదు. అలా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు మనం మద్దతు ఇస్తున్నామా అంటే కనుక జియో పాలిటిక్స్లో ప్రతి దేశంతో ఆచితూచి వ్యవహరించడం భారత్కు ముఖ్యం. కాబట్టి పాకిస్తాన్ని కట్టడి చేయాలి అంటే కనుక, ఎందుకంటే మనకి రిమెంబర్ ఇదేం ఆషామాషి విషయం కాదు. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాబహార్ పోర్టుకు సంబంధించి మాట్లాడుకుంటాం కదా, అక్కడ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం అటువైపుగా వెళ్ళాలంటే, అరేబియా సముద్రం మీదుగా వెళ్ళాలంటే అరేబియా సముద్రంలో మన ప్రాబల్యం పెరగాలి కదా, పెరగాలి కదా. ఇదే చైనా మనతో గొడవ పడిందని చెప్పి ఈరోజు చైనాతో మాట్లాడడం మానేస్తాం, ఆ చైనాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. సో అటువంటి నేపథ్యం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఈరోజు పెద్దాట్లకు పాల్పడుతూ ఉంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మద్దతుగా వెళ్తున్నారని చెప్పి. అంటే ఇప్పుడు చైనా ఆ రోజు గాల్వాన్ లోయలో ఆ రోజు ఘర్షణకు దిగింది. సో చైనాని పూర్తిగా వెలేసేద్దామా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ రప్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ పాయింట్ని పట్టుకుని దాన్ని మెల్లిగా బ్రేక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపై అటువంటివి జరగకుండా అంటే ఏం చేయాలి, దాంతో వెళుతున్న ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? ఇదే అమెరికా విషయంలో గతంలో మనం అవలంబించిన తీరేంటి, ప్రస్తుతం అవలంబిస్తున్న తీరేంటి, అవలంబించాల్సిన పరిస్థితి ఏంటి, అండ్ ఫ్యూచర్లో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ఇది కదా. అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి ఒకప్పుడు ఎలా చూసావు మనల్ని, ఏ ప్రపంచ దేశాలకి సంబంధించి మనం ఎటువంటి పొజిషన్ తీసుకోవాల్సి వచ్చేది. సో ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో ఇంట్రెస్టింగ్గా బలూచిస్తాన్కి సంబంధించి, అంటే పాకిస్తాన్లోనే ఒకవేళ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎగిరిపోయింది అనుకుందాం, వాళ్ళ చేతి నుంచి పోయింది అనుకుందాం, బెలూచిస్తాన్ పోయింది అనుకుందాం. సో ఇంకేముంటుంది పాకిస్తాన్కి సంబంధించి? ఆలోచించే ప్రయత్నం చేయండి ఒక్కసారిగా. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి ప్రావిన్సెస్గా మాట్లాడుకునే సందర్భంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మొత్తం పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్, ఇంకేముండదు వాళ్ళకి. చాలా తక్కువ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. పర్సంటేజెస్గా మాట్లాడుకున్న సందర్భంలో చాలా తక్కువ. సో ఇప్పటికే గొడవల ఆ రాద్ధాంతం చినికి గాలివానగా మారుతోంది. జీడిపి గురించి మాట్లాడుకున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి కీలకంగా బెలూచిస్తాన్ అండ్ అలాగే దాంతోపాటు మిగిలిన వారికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా వాళ్ళ జీడిపి కూడా గట్టిగానే ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాన్ ఈ రెండింటిది. కొన్ని లెక్కల ప్రకారం అయితే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి అక్కడ తలసరి ఆదాయం కింద మాట్లాడుకునే సందర్భంలో దాదాపుగా 2023కి సంబంధించి అనుకుంటాం జీడిపి పర్ క్యాపిటా పాకిస్తాన్కి సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వా 88,000, బలూచిస్తాన్ అంటే 76,000, సింధ్ అయితే 1,96,000. అటువంటి అంశాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో జీడిపి పర్ క్యాపిటా ఆఫ్ ప్రొవిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్, దీనికి సంబంధించి కొడితే జస్ట్ అలా ఇన్ఫర్మేషన్ కొడితే చాలు, వాళ్ళ తలసరి ఆదాయం ఏడాదికి
ఏడాదికి తలసరి ఆదాయం ఒకరిది 88,000, ఒకరిది 76,000, ఒకరిది 1,96,000, ఒకరిది 1,70,000. ఇస్లామాబాద్ ఒక్కదాంది 2,24,000 వాళ్ళొక్కరిది గట్టిగా మాట్లాడుకుంటే. సో అటువంటి పరిస్థితి ఉంది వీళ్ళది. ఎంత దారిద్ర్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం దాడికి సంబంధించి.